రోడ్లు విస్తరిస్తున్నారు, బాధిపడేస్తున్నారు, బిల్లులు బాధిపడేస్తున్నారు. సెల్ ఫోన్ కంపెనీలు లాంటి మనల్ని దోచేస్తున్నాయి, కంట్రోల్ చేయట్లా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అక్కడ? లేదు, అడ్రస్ చేయలేకపోతున్నారు. రెండవ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి సరైన ప్రత్యర్థిని చూపించడంలో ఫెయిల్ అవుతున్నారు. రాహుల్ గాంధీని చూపించాలనుకున్నప్పుడు ఫోకస్ చేసేటప్పుడు అతని చేత ఎంత తక్కువ మాట్లాడిస్తే అంత బెటర్. ఎక్కువ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు, జనాలకి అసలు అర్థం కాదు. అది బీజేపీకి ఫెచ్చింగ్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాంతీయ పార్టీలని నమ్ముతా కూర్చుంటుందో, మనము ఎప్పుడైనా సరే, నేను ఒక పహిల్వాన్ అయినప్పుడు నా వెనకాల 10 మంది పహిల్వాన్లు ఉంటే అప్పుడు ఎదురోడు భయమో, భక్తో, ప్రేమో, గౌరవమో ఉంటుంది. నేను బక్కగా ఉండి నా వెనకాల 10 మంది పహిల్వాన్లను పట్టుకెళ్తే అవతలను పహిల్వాన్ ఎందుకు మాట వింటాడు? బేసిక్గా ముందు కాంగ్రెస్ తనకి తాను బలోపేతం కావాలి, అక్కడ ఫెయిల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, బీహార్ 42, మహారాష్ట్ర 48, తమిళనాడు 39, దాదాపుగా 300 సీట్లు ఉన్నటువంటి చోట ఇండివిజువల్